జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షం యొక్క ఫలితాలు 2026 సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షము 29వ తారీఖు జూన్ 29 నుంచి జూలై 13వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కృష్ణపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని అందుకోబోతున్నారు? ఫలితాలని చెప్పడానికి ముందుగా ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో ప్రథమంగా మనం పరిశీలిద్దాము. మంగళ సంచారం వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి యొక్క సంచారము, బుధ భగవానుడు ఈ మాసంలో ఈ పక్షంలో వక్రగతిలోకి ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయన సంచారము ఉభయ రాశుల్లో ఉంటుంది. కర్కాటక రాశి, మిథున రాశిలో ఉంటుంది. కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము. శుక్రాచార్యుల వారు ఈ పక్షంలో 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన పయనాన్ని సాగిస్తారు. కేతుదేవుడు సింహరాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే రాహుదేవుడు కుంభరాశి యొక్క స్థితి, శనేశ్వరుడు మీన రాశిలో స్థితిలో ఉన్నారు. ఇవి ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహ స్థితులు. ఈ పక్షంలో ఉన్న ఈ గోచార గ్రహ స్థితులను అనుసరించి ఈ కృష్ణపక్షంలో నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ కృష్ణపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. ఈ ఫలితాలు మెయిన్గా వీటిల్లో విశేషాంశం ఏమన్నా ఉందా అంటే, గురు శుక్రుల యొక్క కలయిక కర్కాటక రాశిలో, అంటే మొదటి 5వ తారీఖు నుంచి అది బ్రేక్ అవుతుంది, ఆయన సింహరాశిలోకి వెళ్తున్నారు. శుక్రకేతువుల యొక్క కలయిక మొదట. శుక్రుడు ఏంటంటే చాలా కంఫర్ట్స్ని మనకి ఆయన అనుకూలంగా ఉంటే మంచి రిలేషన్స్ ఉంటాయి, మనం చూడటానికి అందంగా ఉంటాము, మంచి బట్ట కట్టుకుంటాం, మంచి తిండి తింటాం, లగ్జరీ లైఫ్ అన్ని మనం చూస్తాము. ఆయన వెళ్ళి ధర్మస్థానము, మనకి ధర్మస్థానం అని ఎందుకు చెప్తున్నానంటే కాలపురుషుడు కుండలిలో నుంచి సింహరాశి పంచమ స్థానం కాబట్టి ఒక ధర్మస్థానము, 1, 5, 9 2 ధర్మస్థానాలు. ఈ ధర్మస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. అక్కడ కేతు భగవానుడు స్థితిలో ఉన్నారు. స్థితిలో ఉండడం వల్ల అది ఎలా ఉంటుందంటే ఈయన ఇస్తూ ఉంటాడు, ఆయన తగ్గొడుతూ ఉంటాడు. సో ఈ వారిలో ఎవరు గెలుస్తారు? శుక్రాచార్యుల వారు ఇస్తాడా? ఆయన చేత కేతు భగవానుడు ఎలాంటి అడ్డు చెప్పనీయకుండా అన్ని ఇవ్వనిస్తాడా? ఇవి చూడాలి మనం. అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇది ఒక స్పెషల్ ఇంపాక్ట్. దానికి తోడు బుధ భగవానుడు ఆయన వక్రగమనంలోకి వెళ్తున్నారు, ఇది ఇంకొక స్పెషల్ అంశము. అన్ని ఏది ఎలా ఉన్నా సరే ఓవరాల్గా మనం చూసుకుంటే, ఓవరాల్గా చూస్తే ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ 27 నక్షత్రాల వాళ్ళకి, వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి గురువు యొక్క బలం ఉండడం, గురువు యొక్క కృప విశేషంగా ఉండడము ఇది ఒక మేజర్ పాయింట్. అందరికీ కూడా ఒక కీ పాయింట్ అనుకోండి. దీనివల్ల మిగతా గ్రహస్థితులు ఎలాగున్నా కూడా వాటి వల్ల ఎక్కువగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి శుక్రుడు మరియు కేతువు యుతి వల్ల సింహరాశిలో సంతానానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు, సంతానానికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. గురు భగవానుడు ఏం చేస్తాడు? ఆయన ఆచ్ఛాదన ఉంది కదా, ఆయన కర్కాటక రాశిలో ఉన్నాడు, సింహరాశిలో వీళ్ళిద్దరు ఉన్నారు. ఆయన ఆచ్ఛాదన ఉంది కాబట్టి ఏదైనా పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చే చోట చిన్నగా ఆయన చేస్తాడు. అంటే ఒక బాగా హెల్త్ ప్రాబ్లం, ఒక యాక్సిడెంట్, మరి మీ జాతకం ప్రకారం యాక్సిడెంట్ అయ్యేసి ఉంటే కనుక ఏదన్నా చిన్నగా వేలు కోసుకుంటుంది, అలాగా అంటే చాలా స్వల్పంగా పోనిస్తాడు. అసలంటూ పూర్తిగా ఏది తప్పించుకోలేం, కర్మను అనుభవించాల్సిందే. అలా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి, వీళ్ళు శుక్రకేతువుల యుతి ఒక్కొక్క ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటే మీ రాశి మీ లగ్నం ప్రకారం దాన్ని గురు భగవానుడు ఇంటెన్సిటీ తగ్గిస్తాడు. ఇప్పుడు బుధ భగవానుడు కూడా వక్రగమనంలో వెళ్తున్నాడు ఈ పక్షంలో. అది కొన్ని రాశుల వాళ్ళకి మంచిది, చాలా మంచిది. ఏ రాశుల వాళ్ళకి మంచిది? ప్రథమంగా కర్కాటక రాశి వాళ్ళకి మంచిది ఆయన వక్రగతిలోకి వెళ్ళడము. ధనుసు రాశి వాళ్ళకి మంచిది, మీన రాశి వాళ్ళకి మంచిది ఇది. మేష వృశ్చిక రాశి వాళ్ళకి ఇది న్యూట్రల్గా ఉంటుంది, మంచి ఉండదు, చెడు ఉండదు. అలాగే కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మంచి అంటే న్యూట్రల్, మంచి కాదు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే న్యూట్రల్ కంటే కొంచెం బిలో యావరేజ్ ఫలితాలు ఉంటాయి. మళ్ళీ
వృషభ తులారాశుల వాళ్ళకంటే బిలో కంటే యావరేజ్ కంటే కొంచెం బిలో ఫలితాలు ఉంటాయి, న్యూట్రల్ కంటే కొంచెం బిలో ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఇదే పాయింట్, గురు భగవానుడు ఆచ్ఛాదన ఉంది కాబట్టి మిథున రాశిలో, అందులో ఆయన కర్కాటక రాశిలో ఉండి వక్రగమనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉంటే వాటిని ఆయన్ని నెగేట్ చేసేస్తాడు గురు భగవానుడు, నలిఫై చేసేస్తాడు. అది ఇప్పుడు గురు భగవానుడు సమక్షంలో ఉండడం వల్ల సేఫ్ గార్డింగ్ అనేది చాలా హైగా ఉంది ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ రాశి వాళ్ళకి, మీ లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాల నుంచి ఆయన కాపాడబోతున్నారు, అసలు ఏం మంచి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాము. మకర రాశి, మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో పూర్తిగా అనుకూలంగా లేదు. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి శత్రుభీతి ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతర్గత శత్రువుల వల్ల కావచ్చు, బహిర్గత శత్రువుల వల్ల కావచ్చు, భీతి ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరితోటి ఇంటరాక్ట్ అవ్వకండి, మీ పనేదో మీరు చూసుకుంటూ ఉంటే కనుక వీలైనంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గురుబలం బాగా ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వచ్చింది మీ జన్మజాతకంలో ఉన్న ఏదో పెద్ద కష్టానికి బదులు దీంతో డిస్కౌంట్ చేస్తుంది. బట్ ఏంటంటే మీకు ఈ టైంలో ఇది హర్టింగ్ అనిపిస్తుంది, మీరు అవమానకు గురవుతారు. ఎప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఈ సమయంలో స్ట్రాంగ్గా ఉండడం కష్టమేమో అనిపిస్తుంది మీకు. అలా కొన్ని సిచ్యువేషన్స్ మీకు జరుగుతాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి మీకు, అలాగే మీ జీవిత భాగస్వామి తరఫుల బంధువుల వల్ల మీకు కొన్ని చిక్కులు ఎదురవుతాయి. వారు మీకు ప్రయారిటీ ఇవ్వడం తగ్గించేస్తున్నారేమో అన్న బాధ ఒకటి మీకు మనసులో ఉంటుంది. మీరు ఎంత చేస్తున్నా ఎందుకు మీకు అంటే మీకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఇది ఒకటి మీకు చాలా $1,000,000 క్వశ్చన్గా కూడా ఉంటుంది. ఈ సమయంలో పెళ్లి ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా లేదు. ఈ పక్షము అంటే ఈ జూలై వరకు కూడా పెళ్లి ప్రయత్నాలు చేయకపోవడమే ఉత్తమము. ఎందుకంటే పెళ్లి ప్రయత్నాలకు అసలు పూర్తిగా అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా మొదట నేను చెప్పినట్టు గురుబలం ఉండడం వల్ల చాలా తక్కువలో పోతుంది, ఎంతలో పోవాల్సిన ఇంతలో పోయిందని భావించాలి. పరిహారం ఒకటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం, అది చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పక్షంలో నేను ఆల్రెడీ మీకు మొదట్లోనే చెప్పాను, గురుబలం చాలా అధికంగా ఉంది కాబట్టి అమ్మవారిని గురుమూర్తి రూపంలో ఆరాధించాలి. అంటే ఎలా ఆరాధిస్తారు? శారదా రూపంలో ఆరాధించవచ్చు, సరస్వతి అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు, రాజశ్యామల అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు, గాయత్రి మాత రూపంలో ఆరాధించవచ్చు, విద్యాలక్ష్మి రూపంలో ఆరాధించవచ్చు. ఇలాగా అమ్మవారిని గురుమూర్తి రూపంలో ఆరాధించడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా కలుగుతుంది. అలా అమ్మవారి యొక్క ఆరాధన చాలా మెయిన్గా ఉంటుంది. లేదా మనము మామూలుగా చూసుకుంటే కనుక దక్షిణామూర్తి స్వామి వారిని, దత్తాత్రేయుల వారిని, కృష్ణుడిని, ఇలాగా మీకు ఇష్టమైన దేవీ దేవతలు గురుతత్వంలో ఉండే వాళ్ళని కూడా ఆరాధించవచ్చు. ఎలాగ ఆరాధించినా మీరు దేవీ దేవతల్ని ఎవరినైనా గురుతత్వ రూపంలో ఉండే దేవీ దేవతల్ని ఎవరిని ఆరాధించినా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు మాత్రమే ఉంటాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా మీకు ఇష్టమైనది, ఇప్పుడు ఇంకా దీంట్లో నేను ఇదే ఆరాధించండి అని చెప్పను, మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేసుకోండి. చేసుకుంటే ప్రతిరోజు కూడా మీకు వీలుంటే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు కాబట్టి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సత్ఫలితాలను వస్తాయి. ఉదాహరణకి మీ తల్లిదండ్రులు మీరు విదేశాల్లో ఉన్నారు, లేదా మీరు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వేరే ప్రదేశంలో ఉన్నారు, మీ తల్లిదండ్రులు మీకు అందుబాటులో లేరు. అప్పుడు లక్ష్మీనారాయణలకి, శివపార్వతులకి దండం పెట్టండి. వాళ్ళే ఆది దంపతులు కదా, శివపార్వతులు, లక్ష్మీనారాయణ. వాళ్ళే మనందరికీ జగతపితరో వందే పార్వతీ పరమేశ్వర అని చెప్తాం, వాళ్ళే మనందరికీ తల్లిదండ్రులు. వాళ్ళ పాదాలకి ప్రణామం చేయండి. కుదిరితే కనుక దేవీ దేవతల గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు వీలైతే అన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇలా ఇవన్నీ చేస్తే కనుక ఈ పక్షం అంతా కూడా దైవ బలాన్ని ఇంకా క్రోడీకరించుకోవడానికి చక్కటి సదావకాశం గోచార రీత్యా మనందరికీ కూడా కలుగుతాయి. ఇలా మనందరం కూడా గురువు యొక్క కృపని పొందాలని చెప్పి, గురువు యొక్క కృపతోటి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున గురుమూర్తిని ప్రార్థిస్తూ
మంగళం. నమో భగవతే వాసుదేవాయ.